అద్భుతమైన విశ్వాసాన్ని ఒక్క మాటలో ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. ఎలాంటి మాట మాట్లాడాడు చూసారా? 16, 14, 6వ వచనంలో, యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? ఆమేన్. దేవునికి ఏమైనా అడ్డమా? యోనాతాను పిచ్చివాడేం కాదు, అవివేకేమీ కాదు, మూర్ఖుడేమీ కాదు, తెలివి లేనివాడు కాదు. అతని తెలివిని కాదు, అతని జ్ఞానాన్ని కాదు, అతని వయసును కాదు, అతని యొక్క ఆలోచనలు బట్టి వెళ్ళట్లేదు. కానీ యోనాతాను ఇటువంటి సాహసోపేతమైన ఒక నిర్ణయాన్ని తీసుకోవడం వెనకాల దేవుని మీద తనకున్నటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాం. యోనాతాను ఇక్కడ ఏం నమ్ముతున్నాడంటే దేవుని శక్తిని నమ్ముతున్నాడు. పదా మనం ఫిలిష్తీయులను ఓడిద్దాం పదా, వారిని హతము చేద్దాం పదా. మనకు సైన్యం అక్కర్లేదు, మనకు సంఖ్య అక్కర్లేదు, మనకు ఆయుధాలు అక్కర్లేదు, మనకు యుద్ధ సామాగ్రి అక్కర్లేదు. దేవుని సాధ్యం ఏమిటంటే, దేవుని శక్తి ఏమిటంటే, ఆయన కొద్ది మంది చేతే కాదు, అనేకల మంది చేతే కాదు, ఆయన కొద్ది మంది చేత కూడా ఆయన విజయాన్ని మనకు ఇవ్వగలిగిన. ఎంత విశ్వాసం చూసారా? అనేక మంది చేతనైనను కొద్ది మంది చేతనైనను దేవునికి విజయం ఇవ్వటం యెహోవాకు అడ్డమా? మనకు విజయం ఇవ్వటం దేవునికి ఏమైనా ఆటంకమా? అరే మీ ఇద్దరే వెళ్తున్నారా, నేను విజయం ఇవ్వలేను అనగలరా దేవుడు? పెద్ద సైన్యం ఏమి లేదు, నేను విజయం ఇవ్వలేను అని దేవుడు నో. దేవునికి సంఖ్యతో పని లేదు, దేవునికి సామాగ్రితో పని లేదు, దేవునికి సమంజాతో పని లేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుని శక్తిని యోనాతాను ఎరిగాడు. దేవుని శక్తి మీద ఆధారపడుతున్నాడు. నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో లేక నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఈ మాట నువ్వు నేను అనగలమా? మనం అన్ని సాధ్యాసాధ్యాలు చూస్తాం, మనమంతా క్యాలిక్యులేషన్స్ మనం చూస్తాం, మనమన్నీ లెక్కలు వేసుకుంటాం, మన దగ్గర ఎంతుందో ఏముందో ఏం చేయగలమో ఆలోచన చేస్తాం. కానీ యోనాతాను అవేవి ఆలోచించలేదు. తన జ్ఞానాన్ని కానీ తన సైన్యపు అనుభవాలను కానీ ఏమీ ఆలోచించలేదు. యోనాతాను యొక్క ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోనాతాను బెంజమిను గోత్రానికి సంబంధించిన వాడు. ఈ గోత్రపు వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం చూస్తున్నప్పుడు, వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే, వీరి పాత్ర ఏమిటంటే యుద్ధంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, సామర్థ్యం కలిగినటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు, నైపుణ్యం కలిగినటువంటి వారు, ధైర్య సాహసాలను యుద్ధంలో చూపించగలిగినటువంటి వారు. కానీ యోనాతాను వీటిలో ఏది ఉపయోగించుకోవాలనుకోవట్లేదు. సహజంగా ధైర్యాన్ని చూపించడం అనేది యోనాతాను బ్లడ్లోనే ఉంది, యోనాతాను గోత్రంలోనే ఉంది, తన వంశంలోనే ఉంది. శత్రువుతో ముందుకు వెళ్ళడం యోనాతానుకు అలవాటే. యుద్ధంలో నైపుణ్యాన్ని చూపించడం, తెలివిగా శత్రువులను ఓడించడం యోనాతాను వంశానికి అలవాటే, గోత్రానికి అలవాటే. ఇంత నైపుణ్యము, ఇంత అలవాటు, ఇంత ప్రతిభ తన గోత్రంలో యోనాతానుకి ఇన్హెరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తన శక్తిని బట్టి యోనాతాను అతిశయించట్లేదు. ఎక్కడ తన యవ్వన బలాన్ని బట్టి యోనాతాను ఎక్కడ మాట్లాడట్లేదు.
తనకున్నటువంటి నైపుణ్యాల మీద యోనాతాను ఎక్కడ ఆధారపడలేదు, కానీ యోనాతాను దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం, ధైర్యముతో కూడినటువంటి విశ్వాసం. ఆయన ఒక్కటే మాట అన్నాడు, అనేక మంది చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. సంగతి మనం ఒకసారి కొంచెం లోతుగా ఆలోచన చేయగలిగితే